హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఇవాల్టి వీడియోలో మనకి ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ అవుట్ఫిట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో ఇది ప్యాంట్ వచ్చేసి ధోటీ స్టైల్లో ఉంది అండ్ క్రాప్ టాప్, సింపుల్ క్రాప్ టాప్ తోటి స్టైలిష్గా అనిపిస్తుంది కదా. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనము కటింగ్ స్టార్ట్ చేద్దాము. సో ప్యాంట్ క్లాత్ కోసం నేను రెండు వైపులా 18 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్. సో ఇది ఫోల్డ్ క్లాత్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము వన్ సైడ్, నేను చూసిన సైడ్ మీరు ఫూట్ లెంత్ తీసుకోండి. సో నేను ఫూట్కి ఎంత తీసుకున్నానంటే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 4 ఇంచెస్ సరిపోతుంది 1 ఇయర్ టు 2 ఇయర్స్ బేబీస్కి. సో ఇది నేను ఈ అవుట్ఫిట్ 1 to 2 ఇయర్స్ బేబీ వాళ్ళకి ఎవరికైనా కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ పైనుంచి నేను కోచ్కి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో కోచ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ డీప్ నేను 1 ఇంచ్ తీసుకొని ఇలా మీకు చూపిస్తున్న విధంగా కోచ్ కర్వ్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు సిజర్ తోటి నేను ఫస్ట్ కోచ్ కర్వ్ కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడ ఫోల్డ్ ఉంది కదా క్లాత్, నేను అది కూడా సపరేట్ చేసేస్తున్నాను. అండ్ కింద ఫూట్ దగ్గర తీసుకున్నాం కదా, దానికి నేను మొత్తం కట్ చేయట్లేదు, జస్ట్ సీమ్ ఎలియన్సెస్ ఒక 1/2 ఇంచ్ కట్ తీసుకుంటున్నాను అలా. సో దాన్ని మనం అక్కడ ఫోల్డ్ చేసేస్తామన్నమాట. సో మీరు కావాలి అంటే కట్ చేయొచ్చు కూడా, కానీ ధోటీకి అయితే ఇలా మనం జస్ట్ కట్ ఇచ్చేసి స్టిచ్ చేస్తే బాగుంటుంది లుక్. సో ఇప్పుడు ప్యాంట్ వేస్ట్ పార్ట్ కట్ చేద్దాము. సో దానికోసం నేను లెంత్ 7 ఇంచెస్ టోటల్ తీసుకుంటున్నాను. దాంట్లో 2 ఇంచెస్ వచ్చేసి బ్యాండ్కి, ఎలాస్టిక్ బ్యాండ్ కోసము, అండ్ రిమైనింగ్ 5 ఇంచెస్ వచ్చేసి మనము వేస్ట్కి జాయిన్ చేయడం కోసం. అండ్ నేను ఇక్కడ 18 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్, వేస్ట్ లెంత్. సో అది డబల్ టైం ఫోల్డ్లో తీసుకుంటామన్నమాట. మీకు స్టార్టింగ్ అవుట్ఫిట్ మోడల్ చూపించినాను కదా, దాంట్లో ప్యాంట్ వచ్చేసి మనకి స్కర్ట్ ధోటీ మోడల్ కదా. సో దానికి మనం ఇప్పుడు స్కర్ట్ కట్ చేసుకుందాం. స్కర్ట్ కోసం నేను 2 ఇంచెస్ అనేది నేను రౌండ్ తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో వేస్ట్కి నేను 2 ఇంచెస్ ఇలా కట్ చేసుకున్నాను. అండ్ అది తక్కువ తీసుకోండి, కావాలంటే మనము ఎప్పుడైనా పెంచుకోవచ్చు కాబట్టి. అండ్ నేను స్కర్ట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మీరు డిపెండ్స్ అనమాట, మీకు పెద్దది కావాలి అని అంటే స్కర్ట్ కొంచెం పెద్దగా తీసుకోవచ్చు. సో నేను చిన్నదే తీసుకుంటున్నాను. అండ్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. మీకు చాలాసార్లు బాడీ పార్ట్ మెజర్మెంట్స్ చెప్పాను కదా. అండ్ ఇది క్రాప్ టాప్ కాబట్టి నేను యోక్ సైజే తీసుకుంటున్నాను, టీషర్ట్ లెంత్ తీసుకోవట్లేదు. సో మీరు టీషర్ట్ లాగా స్టిచ్ చేయాలి అని అనుకుంటే సో లెంత్ పెంచుకోండి. సో నేను ఇక్కడ 9 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను బాడీ లెంత్. మీరు టీషర్ట్ మోడల్ కావాలి అని అంటే +5 ఇంచెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, నేను నెక్ లెంత్ వచ్చేసి 2.5 అండ్ షోల్డర్స్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. అండ్ షోల్డర్స్ లోప్ కోసం నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను అనమాట. సో ఇవి మెజర్మెంట్స్, దీన్ని మనము కట్ చేసేసుకోవడమే. సో నేను ఈ బాడీ కటింగ్ అయితే చాలాసార్లు చాలా వీడియోస్లో నీట్గా విత్ మెజర్మెంట్స్ చేశాను. సో నేను ఎప్పుడు ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకుంటాను, చాలా ఈజీ అవుతుంది అనేసి. సో ఇలా మనము బాడీ పార్ట్ అంతా కట్ చేస్తున్నాం అన్నమాట. సో బేసిక్ బాడీ కట్ చేసిన తర్వాత నాకు నెక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ కట్ కదా. సో నేను ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ స్క్వేర్ చేసేసుకొని 2.5 స్క్వేర్తో చేసేయచ్చు, మీరు రౌండ్ కట్ చేయక్కర్లేదు డైరెక్ట్గా. అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ బాడీ కట్ చేయడానికి మనకి ఉక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో అక్కడి నుంచి మళ్ళీ మనకి నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. సో బ్యాక్ సైడ్ నేను నెక్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను, 1.5 ఇంచెస్.
ఇంచెస్ అండ్ కింద వేస్ట్ వచ్చేసి మీకు సేమ్ ఫ్రంట్ మెజర్మెంట్ 6 ఇంచెస్, కాకపోతే 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఉక్సుల కోసం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, అండ్ చెస్ట్ పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. సో ఇలా మెజర్ చేసుకున్నాక ఫ్రంట్ బాడీ పార్ట్ని మనము ఇక్కడ స్క్వేర్ దగ్గర నేను కట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను నాట్చెస్ కూడా సెట్ చేసుకుంటున్నాను. ఈ స్క్వేర్ది కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూసిన విధంగా ప్లీట్స్ వేసేసి టాప్కి నేను డిజైన్ సెట్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. సో సేమ్ హ్యాండ్స్ కోసం నేను రఫుల్ హ్యాండ్స్ అనుకున్నాను కాబట్టి సేమ్ 4 ఫోల్డ్స్ ఇట్లా సెట్ చేసుకొని అంబ్రిల్లా ఫోల్డ్స్. అండ్ నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను స్లీవ్స్ లెంత్ వచ్చేసి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా 2 సర్కిల్స్, హాఫ్ సర్కిల్స్ కట్ చేసేసుకోవాలన్నమాట. సో సేమ్ అలా ఒకటి పింక్ కలర్ అండ్ ఫ్లవర్స్ది కట్ చేసుకున్నాను. అండ్ వేస్ట్ ఎలాస్టిక్ కోసం నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మనము బాటమ్ అంతా కటింగ్ అయిపోయింది, బాటమ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. సో స్టిచ్చింగ్కి మనం కింద ఫస్ట్ ఫుట్ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫుట్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయండి. సో ఇప్పుడు మనము సింగిల్ బాటమ్ లెగ్ వచ్చేసి ఇలా సైడ్ సీమ్స్ జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో చూడండి, సింపుల్గా నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసేయండి. సో అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 లెగ్స్, ఒకటి రైట్ సైడ్ ఒకటి రాంగ్ సైడ్ సెట్ చేసుకొని ఇలా రాంగ్ సైడ్ లోపలికి రైట్ సైడ్ని వేసేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు కోచెస్ 2 దగ్గరికి ఇలా తీసుకొని మనము కోచెస్ జాయిన్ చేయాలన్నమాట. రెండు జాయిన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, నేను వేస్ట్ ఇలా కుచ్చులు వేసుకొని పిన్స్ని హెల్ప్ తీసుకొని సో ఇలా వేస్ట్ని కింద బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ చెప్పే టిప్ ఏంటంటే, మనం ధోటీ ప్యాంట్ కాబట్టి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే పర్లేదు, త్రూ అవుట్ వేస్ట్ చుట్టూ కుచ్చులు వస్తాయి. లేదు అంటే మీరు సైడ్కి ఎక్కువ కుచ్చులు వచ్చేలాగా సెట్ చేసేసుకోండి. సెట్ చేసేసి ఇలా స్టిచ్ చేయడమే. సో చూసారు కదా, ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కర్ట్ జాయిన్ చేద్దాము. సో స్కర్ట్కి నేను అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. సో ఇలా మనం రైట్ సైడ్తో జాయిన్ చేసేసుకోవడమే 2 సైడ్స్. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ కూడా జాయిన్ చేసుకుంటే లుక్ ఇలా వస్తుందన్నమాట. ఎంత బాగుంది కదా. అండ్ మీరు టాప్ కోసం నేను ఇలా మీకు చెప్పాను కదా, ప్లీట్స్ అని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. సైజ్ చూసారు కదా, సైజ్ కరెక్ట్గా సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ని నేను ఫ్రంట్ బాడీ పార్ట్స్కి ఇలా జాయిన్ చేసేస్తున్నాను. సింపుల్గా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా జస్ట్ సింపుల్గా ఇలా జాయిన్ చేసేసుకోవడమే. ఇవి 2 జాయిన్ చేసిన తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాం అనమాట. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనము రఫుల్స్ కట్ చేసాం కదా, సో నేను కింద పీకో చేసుకున్నాను. రెండిటికి పీకో చేసేసేసి మనము రఫుల్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. నేను నెక్ సైడ్ జాయిన్ చేసిన. సో మన నాచ్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి బ్యాక్ హుక్స్ పాయింట్ వరకు మనము ఇలా రఫుల్స్ అనేవి సెట్ చేసి స్టిచ్ చేయాలన్నమాట.
హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మొత్తం జాయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇలా మనం లైనింగ్స్ కూడా ఇలా షోల్డర్స్ ఇట్లా జాయిన్ చేసేసుకొని చూసారు కదా రైట్ సైడ్ ఇలా సెట్ చేసేసుకొని మనం లైనింగ్స్ అనేవి ఇలా నెక్ చుట్టూను ప్లస్ షోల్డర్స్ అన్నీ జాయిన్ చేసేసుకోవడమే. సో నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ చేసి చూసారు కదా ఇలా ఫోల్డ్ వస్తుందన్నమాట నీట్గా. అండ్ ఇలా రైట్ సైడ్ టర్న్ చేసేసుకొని మీరు కావాలంటే పైనుంచి స్టిచ్ వేసేసుకోవచ్చు. లేదు అని అంటే జస్ట్ మీరు ఐరన్ చేసి వదిలేసినా కూడా నీట్గా ఉంటుంది. ఇలా మనకి క్రాప్ టాప్ ప్లస్ స్కర్ట్ ధోతి కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా అవుట్లుక్ ఎంత బాగుందో. అండ్ పిల్లలకి వేస్తే చాలా క్యూట్గా ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.